Hello, friends. Good morning. Happy Sunday. Welcome to our session. సో ఈ వీక్ అంతా సంతోషంగా ఉన్నారని కూడా ఆశపడుతున్నాను. సో ఎలా ఉన్నారు మరి కోవిడ్ టైమ్స్లో మరందరూ ఇంట్లో క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు ఒక మంచి టాపిక్ మనం చూద్దాం. బైబిల్లో టాపిక్ మీరు హెడ్డింగ్ చూసే ఉంటారు. హౌ టు ఐడెంటిఫై ఎ ఫూల్ అండ్ హౌ టు డీల్ విత్ ఎ ఫూల్. సో ఈ టాపిక్ మనం చూసే ముందు, మనం మాట్లాడుకునే ముందు అందరూ ఒక విషయం గమనించండి. ఇది నేను ఓన్గా చెప్పే టాపిక్ అయితే డెఫినెట్గా కాదు. నేను ఓన్గా మాట్లాడే టాపిక్ అయితే డెఫినెట్గా కాదు. నేను చెప్పే ప్రతి మాట కూడా ద హోలీ బుక్ బైబిల్లో ఉన్న ప్రతి మాట నేను చెప్తా ఉన్నాను. సో మీకు రెఫరెన్స్ కావాలి అంటే, మీరు చెక్ చేసుకోవాలి అంటే, నేను చెప్పేది కరెక్టా రాంగా, నేను చెప్పేది అవునా కాదా మీకు తెలియాలి అంటే, నేను చెప్పే రెఫరెన్సెస్ మీరు నోట్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఆ రెఫరెన్సెస్ నోట్ చేసుకోకపోతే మీకు తెలియదు. అంటే నేనేదో చెప్పేస్తున్నాను నా ఓన్ థాట్స్ లేదంటే నా ఓన్ ఫిలాసఫీ అయితే కాదు. డెఫినెట్గా ఇవన్నీ కూడా బైబిల్లో నుంచి రెఫరెన్స్ తీసి మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, ఈ బైబిల్ ఎప్పుడొచ్చింది అని అంటే, యాక్చువల్గా జీసస్ క్రైస్ట్ వచ్చింది ఈ లోకానికి 2020 ఇయర్స్ బ్యాక్ జీసస్ క్రైస్ట్ ఈ భూమి మీదకి రావడం జరిగింది. అంటే 2000 ఇయర్స్ బ్యాక్ యేసుక్రీస్తు వచ్చారు. యేసుక్రీస్తు రాకముందు కూడా, అంటే బిఫోర్ క్రైస్ట్ అని అంటారు, బీసీ. సో యేసుక్రీస్తు రాకముందు కూడా చాలా ఇయర్స్ ఉన్నాయి, బీసీ అంటారు. సో 500 బీసీ, 1000 బీసీ, 2000, 3000 బీసీ, 4000 బీసీ, అలాగే చాలా కాలం ఉంది బ్యాక్న. సో ఆ టైంలో కింగ్ సాలమన్ అని ఉండేవారు. కింగ్ సాలమన్ ఎవరంటే కింగ్ డేవిడ్ ఒక సన్ కింగ్ సాలమన్. సో దిస్ ఈజ్ ఆల్ బిఫోర్ క్రైస్ట్, అంటే బీసీ, అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 2020 ఇయర్స్ ఇప్పుడు మనం ఉన్నది 2020 ఇయర్స్. సో బిఫోర్ క్రైస్ట్ అన్నది యేసుక్రీస్తు రాకముందు ఉండే వాళ్ళందరూ కూడా బిఫోర్ క్రైస్ట్ అంటారు, బీసీ. సో లాంగ్ బిఫోర్, స్టార్టింగ్లో చాలా బ్యాక్ వెళ్తే, అలా వెళ్తే కింగ్ సాలమన్ అని ప్రావర్బ్స్ రాశారు బైబిల్లో. సో బైబిల్లో ఇవన్నీ ఎక్కడ దొరికింది ఆ టైంలో అంటే అది వేరే హిస్టరీ, అది వేరే స్టోరీ. అది ఆయన డెడ్ సీలో కేవ్స్లో దొరికిన స్క్రాల్స్ బట్టి బైబిల్ అనేది తీయడం జరిగింది. సో ఆ టైంలో కింగ్ సాలమన్, కింగ్ డేవిడ్, శామ్యుయల్, మోజెస్, అబ్రహాం, అందరూ కూడా మన బైబిల్లో ఉంటారు. అందరూ కూడా రాసినవన్నీ కూడా, అవన్నీ కూడా దొరికిన స్క్రాల్స్, డెడ్ సీ స్క్రాల్స్ అంటారు. మీరు గూగుల్లో చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ప్రతిదీ బైబిల్ మ్యాటర్ అనేది మీకు తెలియాలంటే అది వేరే టాపిక్ మనం డిస్కస్ చేయొచ్చు. సో మనకు తెలియవలసింది ఏంటంటే, నేను ఫిలాసఫీ కాదు, నా ఓన్ నాలెడ్జ్ కాదు, నా ఓన్ థింగ్ అయితే ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ ద బైబిల్. నేనే ఫిలాసఫర్ని కాదు, నేనేం పెద్ద నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని కాదు, నేనేం జ్ఞానవంతుడిని కాదు ఈ లోకంలో. మీరు ఎలాగో నేను అలాగే, ప్రతి ఒక్కరం కూడా హ్యూమన్ బీయింగ్సే. మా నాలెడ్జ్కి మించిన నాలెడ్జే స్పిరిచువల్ నాలెడ్జ్. ద నాలెడ్జ్ ఇస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్. సో ఆ స్పిరిచువల్ నాలెడ్జ్తో ఈ డెడ్ స్క్రోల్స్ దొరికిన ఈ వర్డ్స్ అనేవి లో ఇప్పుడు యేసుక్రీస్తు ఎలా చనిపోయారు, అలా చేశారని మనకు ఎలా తెలుస్తుంది? మనం ఏం చూడలేదు కదా. సో ఆ టైంలో ఎవరైతే చూసారో, ఆ టైంలో ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ రాసిన థింగ్స్ మనకు దొరికాయి కాబట్టి ఈరోజు మనకి ఇవన్నీ దొరికాయి. సో దీన్ని బేసిస్ చేసుకుని నేను ఏ టాపిక్ అయినా నేను చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు మన టాపిక్ హౌ టు ఐడెంటిఫై ఎ ఫూల్ అండ్ హౌ టు డీల్ విత్ ఎ ఫూల్ అనే విషయాన్ని మనం చూద్దాం. దయచేసి ఎవరు అఫెండ్ అవ్వద్దు. నేను ఈ వర్డ్స్ కూడా, నేను ఫూల్ అనే మాట వాడుతున్నాను అని అఫెండ్ అవ్వద్దు. ఎందుకంటే బైబిల్లో కూడా ఆ విధంగానే రాసి ఉంది ఫూల్ అని. అది తెలుగులో ఏమంటారంటే, తెలుగులో జ్ఞానం లేనివాడు అంటారు. తెలుగులో జ్ఞానం లేనివాడు, ఫూల్ అంటే జ్ఞానం లేనివాడు, అవివేకుడు అంటారు తెలుగులో. సో మనం చిన్న ప్రేయర్ చేసుకోండి. మీకేమైనా నేను చెప్పే దాంట్లో కరెక్టా కాదా అని మీకు డౌట్ ఉంటే, నేను చెప్పేది నా ఓన్ ఫిలాసఫీ అని మీకు అనిపిస్తే, అది మాత్రం కాదు. మీరు దయచేసి నేను చెప్పే ప్రతి మాటకి ఒక రిఫరెన్స్ ఉంటుంది బైబిల్లో. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రిఫరెన్స్.
సో మీకు కావాలంటే మీరు పెన్ను ఒక పేపర్ తెచ్చుకోండి, రాసుకోండి, మీరు తర్వాత చూసుకోండి ఎక్కడైనా సరే, ఇన్ గూగుల్ ఆర్ వేర్ ఎవర్ ఇట్ ఇస్. లేదా మీకు బైబిల్ ఉంటే బైబిల్ తెచ్చుకోండి, డైరెక్ట్గా మీరు చూడవచ్చు నేను చెప్పే రెఫరెన్సెస్ కరెక్టా కాదనేది. సో బైబిల్ తెచ్చుకోండి, బైబిల్ లేకపోతే ఒక పెన్ను పేపర్ తెచ్చుకోండి, నేను రాసే రెఫరెన్సెస్ మీరు నోట్ చేసుకోండి. కావాలంటే మీరు తర్వాత మీరు చెక్ చేసుకోండి నేను చెప్పే మాట ఉందా లేదా, నా ఓన్ వర్డా లేదా బైబిల్లో వర్డ్ అని మీరు చూసుకోండి. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ మై ఓన్ ఫిలాసఫీస్ ఆర్ ఎనీథింగ్. సో మనం స్టార్ట్ చేసే ముందు చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకుని మనం స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, thank you, Father, for giving me this opportunity to talk to you this Sunday morning. I thank you for being with us throughout the whole week, helping us, saving us and protecting us from all harm and danger. తండ్రి, ఈ యొక్క టైమ్స్లో తండ్రి, ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో తండ్రి మమ్మల్ని కాపాడుతున్నందుకు మీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో ఎవరైతే వాక్యం వింటున్నారో, ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే నాతో కలిసి తండ్రి మీ వాక్యాన్ని షేర్ చేసుకుంటున్నారో అందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. మీరే మాట్లాడండి, నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. మీరే ప్రతి ఒక్కరితో ఏ విధమైన తండ్రి ఇబ్బందులు తండ్రి, ఏ విధమైన అడ్డంకాలు లేకుండా మీరే తండ్రి పాత్ క్లియర్ చేసి మీరే మాట్లాడి మీరే మహిమ ఘనత నా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సో ఈరోజు మన టాపిక్ హౌ టు ఐడెంటిఫై ఎ ఫూల్ అండ్ హౌ టు డీల్ విత్ ఎ ఫూల్. సో ఆ విధంగా కొన్ని రెఫరెన్సెస్ నేను చూపిస్తాను బైబిల్లో. ఆ రెఫరెన్సెస్ మీరు నోట్ చేసుకోండి, లేదంటే చదవండి, దాంట్లో ఉన్నదే నేను చెప్తాను. సో నేను చెప్పే ప్రతి రెఫరెన్స్లో కూడా ఒక ఫూల్ ఎలా ఐడెంటిఫై చేయాలో అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ ఐడెంటిఫై చేస్తే ఎలా హ్యాండిల్ చేయాలో కూడా మనకు తెలుస్తుంది. సో వీల్ నో హౌ టు ఐడెంటిఫై ఎ ఫూల్, వీల్ నో హౌ టు హ్యాండిల్ ఎ ఫూల్. సో బైబిల్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. దిస్ ఈస్ ద బైబిల్ విచ్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఐఎమ్ రీడింగ్ వాట్ ఈస్ ఇన్ ద బైబిల్. ఐఎమ్ టెలింగ్ ద రెఫరెన్స్. సో ప్రావర్బ్స్ చూద్దాం. ద ఓల్డ్ టెస్టమెంట్లో ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్. ఆ ప్రావర్బ్స్ అనేది ఎవరు రాశారంటే కింగ్ సోలమన్ రాశారు. కింగ్ సోలమన్ ఎవరంటే కింగ్ డేవిడ్ ఫస్ట్ సన్. కింగ్ డేవిడ్ సన్ ఇస్ కింగ్ సోలమన్. సో సోలమన్ రాసి తన జ్ఞానంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో రాసినదే ఈ ప్రావర్బ్స్ బుక్. సో సోలమన్ ఏ రాశారో చూద్దాం. ప్రావర్బ్స్ అనే బుక్లో బైబిల్ ఏముందో చూద్దాం. ఓల్డ్ టెస్టిమెంట్లో ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 1 and verse 7లో ఏముందో చూద్దాం. ఐఎమ్ రీడింగ్ ప్రావర్బ్స్ చాప్టర్ 1 and verse 7. టు హ్యావ్ నాలెడ్జ్ యూ మస్ట్ ఫస్ట్ హ్యావ్ రెవరెన్స్ ఫర్ ది లార్డ్. ఆ నాలెడ్జ్ నీకు కావాలి అంటే నీకు దేవుడంటే ఆసక్తి కలిగి ఉండాలి నువ్వు అని బైబిల్లో ఉంది. మనం చాలా బుక్స్ చదువుతాం నాలెడ్జ్ గురించి, మనం చాలా చదువుతాం నాలెడ్జ్ గురించి, కానీ రియల్ నాలెడ్జ్, ట్రూ నాలెడ్జ్ నీకు కావాలంటే ఒకటి ఖచ్చితంగా ఉండాలంట. ఫస్ట్ ఏ ఉండాలంటే నువ్వు బుక్స్ చదవాలి. నాలెడ్జ్ కావాలంటే నువ్వు బుక్స్ చదివే ముందు ఫస్ట్ నువ్వు చదవాల్సింది ఏంటంటే, ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే యూ మస్ట్ ఫస్ట్ హ్యావ్ రెవరెన్స్ ఫర్ ద లార్డ్. దేవుడు అంటే నీకు ఆసక్తి కలిగి ఉండాలి, దేవుడు అంటే నీకు ఇష్టం ఉండాలి, దేవుడు అంటే నువ్వు దేవుడిని యాక్సెప్ట్ చేయాలి, దేవుడు అంటే నీకు మంచి ఉద్దేశం కలిగి ఉండాలి. స్టూపిడ్ పీపుల్ ఆర్ ఫూలిష్ పీపుల్ హ్యావ్ నో రెస్పెక్ట్ ఫర్ విజ్డమ్ అండ్ రెఫ్యూజ్ టు లర్న్. సో ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఏ ఫూలిష్ పర్సన్ ఏంటంటే హీ హ్యాస్ నో రెస్పెక్ట్ ఫర్ విజ్డమ్. జ్ఞానం అంటే జ్ఞానంతో కూడినది ఏదైనా సరే రెస్పెక్ట్ ఉండదు. అండ్ ఈ రెఫ్యూజెస్ టు లర్న్. నేర్చుకోవాలనే ఆసక్తి ఉండదు ఎవరికి? ఒక ఫూలిష్ పర్సన్కి. బైబిల్ చెప్తున్న మాట ప్రావర్బ్స్ చాప్టర్ 1 and verse 7 చదువుతున్నాను. దాంట్లో ఏముందంటే ఫూలిష్ పర్సన్ హ్యాస్ నో రెస్పెక్ట్ ఫర్ విజ్డమ్ అండ్ హీ రెఫ్యూజెస్ టు లర్న్. సో హౌ టు ఐడెంటిఫై ఎ ఫూల్ అనే దానికి ఫస్ట్ థింగ్ మనకు ఆన్సర్ దొరికింది. ఏంటంటే రెస్పెక్ట్ ఉండదు. ఎవరిదంటే రెస్పెక్ట్ ఉండదు? కొంచెం తెలివిగా మాట్లాడినా, కొంచెం నాలెడ్జ్, ఎవరికైనా ఎక్కువ నాలెడ్జ్ ఉండి ఏదైనా మాట్లాడినా చెప్పినా హీ డజంట్ రెస్పెక్ట్ దట్ పర్సన్, హీ డజంట్ గివ్ వాల్యూ టు దట్ పర్సన్. ఇంకోటి ఏంటంటే హీ రెఫ్యూజెస్ టు లర్న్. ఎవరైనా మంచి చెప్తే నేర్చుకోడంట. ఎవరైనా మంచి మాటలు చెప్తే నువ్వు నాకు చెప్పేదేంటి, నాకు తెలియదేంటి, ఏది మంచో ఇచ్చాడో అని మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయాలి ఏమని? ఫూలిష్ పీపుల్ అని. సో దే డోంట్ హ్యావ్ ద ఇంట్రెస్ట్ టు లర్న్. దే రిఫ్యూజ్ టు, ఇంట్రెస్ట్ కాదు, రిఫ్యూజ్, సింప్లీ రిఫ్యూజ్ టు లర్న్ వాట్ ఈస్ గుడ్. మంచి ఏంటో చెడేంటో చెప్తే వినాలి. వినలేదంటే వారెవరంట? ఫూలిష్ పీపుల్ అని బైబిల్ చెప్తూ ఉంది. అదే ప్రావర్బ్స్ చాప్టర్ 1 verse 22 ఏమని ఉందంటే ఫూలిష్ పీపుల్, హౌ లాంగ్ డూ యూ వాంట్ టు బీ ఫూలిష్? హౌ లాంగ్ విల్ యూ ఎంజాయ్ పోరింగ్ స్కార్న్ ఆన్ నాలెడ్జ్? విల్ యూ నెవర్ లర్న్ అని బైబిల్ సెలవిస్తుంది. సో ఎప్పుడు నేర్చుకోరంట ఫూలిష్ పీపుల్ ఏంటి?
దే నెవర్ లర్న్. తర్వాత నాలెడ్జ్ విజ్డమ్ ఉన్నవారు ఎవరైనా మాట్లాడితే, ఏమైనా అనుభవంతో చెప్తే ఎవరైనా, వాళ్ళు ఏం చేస్తారంట, రెఫ్యూజ్ చేస్తారు, వాళ్ళని లేనిపోయిన మాటలు అంటారు, వాళ్ళని దూషిస్తారు. మంచి చెప్తే నేర్చుకోరు, మంచి మాటలు చెప్తే వినరు, ఉపయోగపడే మాటలు చెప్తే వినరు. వాళ్ళందరూ ఎవరంట, ఫూలిష్ పీపుల్ ఆఫ్ క్వాలిటీస్ అని బైబిల్ సెలవిస్తోంది. తర్వాత ప్రావర్బ్స్ చాప్టర్ 10 నెక్స్ట్ ఏంటంటే, ప్రావర్బ్స్ ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రావర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 8 చదువుతున్నాను. వర్స్ 8, సెన్సిబుల్ పీపుల్ యాక్సెప్ట్ గుడ్ అడ్వైస్, వెరాస్ పీపుల్ హూ టాక్ ఫూలిష్లీ విల్ కమ్ టు రూయిన్ అని బైబిల్ ఉంది, బైబిల్ సెలవిస్తోంది. సెన్సిబుల్ పీపుల్ యాక్సెప్ట్ గుడ్ అడ్వైస్ అంటే మంచి మాటలు చెప్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, సెన్సిబుల్ పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు. అదే ఫూలిష్ పీపుల్ అయితే ఏం చేస్తారు, దే వోంట్ యాక్సెప్ట్ ఎనీథింగ్, దే వోంట్ యాక్సెప్ట్ ద గుడ్ థింగ్స్, దే వోంట్ యాక్సెప్ట్ పీపుల్ హూ టెల్ దెమ్ సంథింగ్ గుడ్ అనే విషయం బైబిల్ చెప్తా ఉంది. అదే ప్రావర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 18 చదువుతున్నాను. వర్స్ 18, ఏ మ్యాన్ హూ హైడ్స్ హిజ్ హేట్రెడ్ ఈజ్ ఎ లయర్, ఎనీవన్ హూ స్ప్రెడ్స్ గాసిప్ ఈజ్ ఎ ఫూల్. చాలా జాగ్రత్తగా వినండి. సో ఎనీవన్ హూ స్ప్రెడ్స్ గాసిప్ ఈజ్ ఎ ఫూల్ అని బైబిల్లో ఉంది. గాసిప్స్ అంటే ఏంటి చెప్పండి, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు అక్కడ చెప్పడం. కొంతమంది ఏం చేస్తారంటే, వేరే పని ఉండదు, వేరే పని ఉండగా ఏం చేస్తుంటారంటే వింటుంటారు, సైలెంట్గా వెళ్ళి అన్నీ వింటారు. వీరేం చేస్తారు, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తారు. ఎందుకంటే గొడవలు రేపడానికి, ఫైటింగ్స్, క్వారల్స్, జెలసీ, ఇవన్నీ కూడా. సో ఫూలిష్ పీపుల్ ఏం చేస్తారంటే దే స్ప్రెడ్ గాసిప్స్ అంట, దే స్ప్రెడ్ గాసిప్స్. ఎనీవన్ హూ స్ప్రెడ్స్ గాసిప్ ఇస్ ఎ ఫూల్ అని బైబిల్ చెప్తుంది, నేను కాదు. ప్రావర్బ్స్ చాప్టర్ 10 అండ్ వర్స్ 18 చదవండి. సో గాసిప్స్ స్ప్రెడ్ చేయడం ఒక క్వాలిటీ, ఫూల్. సో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గాసిప్ స్ప్రెడ్ చేస్తున్నారంటే, యూ కెన్ ఐడెంటిఫై హిమ్ యాజ్ ఎ ఫూల్, యూ కెన్ టెల్ హిమ్ హీఈస్ ఎ ఫూల్. తర్వాత మీకు చెప్తాను ఫూల్ని ఎలా బయటకు రావాలి, ఫూల్ నుంచి ఎలా డీల్ చేయాలో కూడా చెప్తాను. సో దిస్ ఈజ్ వన్ క్వాలిటీ ఆఫ్ ఎ ఫూల్, హూ స్ప్రెడ్స్ గాసిప్స్, హూ డజంట్ లిసన్ టు గుడ్ అడ్వైజెస్, హూ రెఫ్యూజెస్ టు లర్న్. ఈ 3 క్వాలిటీస్ చూసాను ఇంతవరకు మనం. 19 వర్స్లో ఏమనుందంటే, ప్రావర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 19, ద మోర్ యూ టాక్ ద మోర్ లైక్లీ యు ఆర్ టు సిన్, ఇఫ్ యు ఆర్ వైజ్ యూ విల్ కీప్ క్వైట్. నువ్వు జ్ఞానవంతుడు అయితే ఏం చేస్తావంట, సైలెంట్గా ఉంటావంట. యూ విల్ కీప్ క్వైట్ ఇఫ్ యువర్ వైస్. జ్ఞానం ఉన్నవాడు చేసే పని సైలెంట్గా ఉండడము. జ్ఞానం లేనివాడు, అజ్ఞానుడు, అవివేకుడు అంటే ఫూలిష్ పర్సన్ చేసే పని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పెడితే అక్కడ, ఏది పెడితే అది మాట్లాడుతూ ఉంటాడు. అంతే, అదే క్వాలిటీ ఒక ఫూల్కి. జ్ఞానవంతుడు ఏం చేస్తారంటే ఎక్కువ మాట్లాడు, ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడతాడు, ఎక్కడ ఏంటి కావాలో అక్కడే నోరు విప్పుతారు. ఫూల్ అయితే నోరు విప్పడాల. దట్ ఈస్ వన్ క్వాలిటీ. తర్వాత 23 చదువుతున్నాను. ప్రావర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 23, ఇట్ ఈస్ ఫూలిష్ టు ఎంజాయ్ డూయింగ్ రాంగ్. అంటే రాంగ్ చేసే పనులు అంటే తప్పుడు విషయాల్లో ఎంజాయ్ చేసేవాడు ఎవడంట, ఫూలిష్ పర్సన్. ఏ ఫూలిష్ పర్సన్ ఎంజాయ్స్ డూయింగ్ రాంగ్. ఇంటెలిజెంట్ పీపుల్ టేక్ ప్లెజర్ ఇన్ విజ్డమ్. చూడండి, ఫూలిష్ పర్సన్ ఇంకో క్వాలిటీ అంటే దే ఎంజాయ్ డూయింగ్ రాంగ్. తప్పులు చేయడంలో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావంటే వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ దట్, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అనదర్ క్వాలిటీ ఆఫ్ ఎ ఫూలిష్ పర్సన్. దిస్ ఈజ్ అనదర్ క్వాలిటీ యూ కెన్ ఐడెంటిఫై ఎ పర్సన్ యాజ్ ఎ ఫూల్. ఏంటంటే ఏ ఫూలిష్ పర్సన్ ఎంజాయ్స్ డూయింగ్ రాంగ్. తప్పు చేయడంలో ఎంజాయ్ చేస్తాడు ఒక ఫూలిష్ పర్సన్, అజ్ఞానుడు. 24 చదువుతున్నాను. ద రైచస్ గెట్ వాట్ దే వాంట్, బట్ ద వికెట్ విల్ గెట్ వాట్ దే ఫియర్ మోస్ట్. 25 చదువుతున్నాను. స్టార్మ్స్ కమ్ అండ్ ద వికెట్ ఆర్ బ్లోన్ అవే, బట్ హానెస్ట్ పీపుల్ ఆర్ ఆల్వేస్ సేఫ్. హానెస్ట్ పీపుల్, మంచి వాళ్ళు ఎప్పుడూ సేఫ్గా ఉంటారంట. వికెట్ పీపుల్ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు నష్టపోతారని బైబిల్లో సెలవిస్తోంది. తర్వాత ప్రావర్బ్స్ చాప్టర్ 12 వర్స్ 15 చదువుతున్నాను. ప్రావర్బ్స్ చాప్టర్ 12 అండ్ వర్స్ 15, 16 చదువుతున్నాను. ఓకే, ఏమని ఉందంటే, ఫూలిష్ పీపుల్ ఆల్వేస్ థింక్ దే ఆర్ రైట్. చూడండి ఏమనుందో. ఇంకో క్వాలిటీ ఫూలిష్ పర్సన్, ఇంకో క్వాలిటీ ఐడెంటిఫై చేయడానికి ఏంటంటే, ఫూలిష్ పీపుల్ ఆల్వేస్ థింక్ దే ఆర్ రైట్, వైస్ పీపుల్ లిసన్ టు అడ్వైస్.
సో ఫూలిష్ పర్సన్ ఏమనుకుంటాడు ప్రతిసారి నేనే కరెక్ట్ అనుకుంటాడు. దట్ ఈస్ వన్ క్వాలిటీ ఆఫ్ ఏ ఫూలిష్ పర్సన్. హీ ఆల్వేస్ థింక్స్ ఈజ్ రైట్ అని ఉంటారు. 16లో ఏమనుందంటే వర్స్ 16, వెన్ ఎ ఫూల్ ఈజ్ అనాయిడ్ హీ క్విక్లీ లెట్స్ ఇట్ బీ నోన్, సెన్సిబుల్ పీపుల్ విల్ ఇగ్నోర్ అన్ ఇన్సల్ట్. అంటే ఇంకో క్వాలిటీ ఏంటంటే ఫూలిష్ పర్సన్, వెన్ ఎ ఫూల్ ఈజ్ అనాయిడ్ ఈ క్విక్లీ లెట్స్ ఇట్ బీ నోన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా ఏదైనా పొరపాటు ఉన్నాడు అనుకోండి, ఏదైనా కొంతమంది జోక్ చేయడానికి అంటారు, కొంతమంది సరదాగా అంటారు, కొంతమంది ఏదో రెచ్చగొట్టడానికి చెప్తారు ఏదో మాటలు, నువ్వు ఇలాంటి నువ్వు వేస్ట్ ఫోలో ఎలాగని చెప్తారు. వెంటనే ఏమైపోతారంటే కొంతమంది రియాక్ట్ అయిపోతారు, ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతారు, పిచ్చి పిచ్చి అని మాట్లాడతారు, వెంటనే రివర్స్ అయిపోతారు. అంటే దే డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దర్ మైండ్, దే డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ దర్ బాడీ. సో అటువంటి వాడిని బైబిల్ ఈజ్ సీయింగ్ యాజ్ ఎ ఫూల్. వెన్ ఎ ఫూల్ ఈజ్ అనాయిడ్ హీ క్విక్లీ లెట్స్ ఇట్ బి నోన్. అంటే అందరికీ చెప్పేసుకుంటాడు, నాకు ఇలా చెప్పాడు, అలా చెప్పాడు, ఇలా అన్నాడు, అలాగన్నాడు. ఎంత ధైర్యం అసలు నన్ను అన్నానికి. దే డోంట్ థింక్. అంటే కావాల్సిన నాలెడ్జ్, విజ్డమ్ ఉండదు వాళ్ళకి, ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో వాళ్ళకి తెలియదు. సో దట్ పర్సన్ ఈజ్ దట్ టైప్ ఆఫ్ క్వాలిటీ ఈజ్ వన్ ఆఫ్ ఎ ఫూలిష్ క్వాలిటీ. అలాగనే 22 చదువుతున్నాను, వర్స్ 22, Proverbs chapter 12 verse 22 చదువుతున్నాను. ద లార్డ్ హేట్స్ లయర్స్ బట్ ఈస్ ప్లీజ్డ్ విత్ దోస్ హూ కీప్ దర్ వర్డ్. 23 చదువుతున్నాను. సెన్సిబుల్ పీపుల్ కీప్ క్వైట్ అబౌట్ వాట్ దే నో బట్ ఫూలిష్ పీపుల్ అడ్వర్టైజ్ దర్ ఇగ్నరెన్స్. చూడండి, ఫూలిష్ పీపుల్ అడ్వర్టైజ్ దేర్ ఇగ్నోరెన్స్. అంటే వాళ్ళ చేతకానితనమును ఏం చేస్తారంట, అందరికీ కనిపించేలా బిహేవ్ చేస్తారు ఫూలిష్ పీపుల్. సెన్సిబుల్ పీపుల్ ఏం చేస్తారు, సైలెంట్గా ఉంటారు, తెలిసినా సరే సైలెంట్గా ఉంటారు, వెంటనే రియాక్ట్ అవ్వరు. పీపుల్ హూ ఆర్ సెన్సిబుల్ కీప్ క్వైట్ అండ్ రియాక్ట్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ నీడ్, వెరాజ్ ఫూలిష్ పీపుల్ అడ్వర్టైజ్ దర్ ఇగ్నరెన్స్. వాళ్ళు అజ్ఞానమును ఏం చేస్తారంటే అడ్వర్టైజ్ చేసుకుంటారు, అందరికీ తెలిసేలాగా బిహేవ్ చేస్తారు. దట్ ఈస్ వన్ క్వాలిటీ ఆఫ్ ఏ ఫూలిష్ పర్సన్. అదేవిధంగా Proverbs chapter 14 verse 7 ఏమనుందంటే హౌ టు డీల్ విత్ ఏ ఫూలిష్ పర్సన్ అని చెప్పాను, హౌ టు హ్యాండిల్ ఏ ఫూలిష్ పర్సన్. దాంట్లో ఇక్కడ ఏమని రాస్తుందంటే Proverbs chapter 14 verse 7 చదువుతున్నాను. స్టే అవే ఫ్రమ్ ఫూలిష్ పీపుల్, దే హ్యావ్ నథింగ్ టు టీచ్ యూ. ఒక ఫూలిష్ పర్సన్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ థింగ్, నేను చెప్పిన క్వాలిటీస్ ఉందాక నేను చెప్పిన క్వాలిటీస్, ఇంకా నేను చెప్పబోతున్న క్వాలిటీస్ బట్టి నువ్వు ఐడెంటిఫై చేయొచ్చు ఫూల్ ఎవరు కాదా అని. ఒకవేళ ఫూల్ అన్నీ కనిపిస్తే నువ్వేం చేయాలంటే Proverbs chapter 14 verse 7లో ఏమనుందంటే స్టే అవే ఫ్రమ్ ఫూలిష్ పీపుల్. ఫూలిష్ పీపుల్ నుంచి దూరంగా ఉండు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, వారితో మాట్లాడకు, వారితో నీకు పని లేదు అని బైబిల్ సెలవిస్తోంది. సో స్టే అవే ఫ్రమ్ ఫూలిష్ పీపుల్, దే హ్యావ్ నథింగ్ టు టీచ్ యూ. వాళ్ళ దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, వాళ్ళు నీకు నేర్పించేది కూడా ఏమీ లేదు, ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. సో బైబిల్లో చెప్పినట్టుగా హౌ టు హ్యాండిల్ ఏ ఫూల్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడు ఫూల్గా నువ్వు ఐడెంటిఫై చేస్తే గెట్ అవే ఫ్రమ్ హిమ్, డోంట్ లిసన్ టు హిమ్, డోంట్ లెర్న్ ఫ్రమ్ హిమ్, గెట్ అవే ఫ్రమ్ హిమ్. ఆడి నుంచి దూరంగా వెళ్ళిపో, నీకు పని లేదు ఆడితో. ఓకే, అలాగనే Proverbs chapter 14 verse 8 చదువుతున్నాను. వై ఈజ్ ఎ క్లెవర్ పర్సన్ వైజ్ బికాస్ హీ నోస్ వాట్ టు డూ, వై ఈజ్ ఏ స్టూపిడ్ పర్సన్ ఫూలిష్ బికాస్ హీ ఓన్లీ థింగ్స్ హీ నోస్. సో ఫూలిష్ పర్సన్కి ఉండే నెక్స్ట్ క్వాలిటీ ఏంటంటే అన్నీ తెలుసు అనుకుంటాడు. నాకు తెలియంది ప్రపంచంలో ఏమీ లేదు, నా అంత జ్ఞానవంతుడి ప్రపంచంలో ఎవరు లేరు, నా అంత చదువుకున్నోడి ప్రపంచంలో ఎవరు లేరు, నాకున్న ఎక్స్పీరియన్స్ ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు అని అనుకొని ఇగ్నోరెన్స్ని అందరికీ చూపిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ గొప్పలు చెప్పుకునేవాడంట. ఎవరంట, ఫూలిష్ పర్సన్. క్లెవర్ పర్సన్ ఏం చేస్తారంట, హీ నోస్ వాట్ టు డూ, హీ నోస్ వెన్ టు కీప్ క్వైట్, హీ నోస్ వెన్ టు టాక్, హీల్ బి సైలెంట్. ఫూలిష్ పర్సన్ అలా ఉండడు, బికాస్ హీ థింక్స్ హీ నోస్ ఎవ్రీథింగ్. వర్స్ 9 చదువుతున్నాను, Proverbs chapter 14 verse 9. Foolish people don't care if they sin, but good people want to be forgiven. ఫూలిష్ పీపుల్ ఇంకో క్వాలిటీ ఏంటంటే దే డోంట్ కేర్ ఇఫ్ దే సిన్. పాపము చేసినా సరే, తప్పు చేసినా సరే, మిస్టేక్ అని తెలిసినా సరే, ఐ డోంట్ కేర్, ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ఫూలిష్ పర్సన్ బైబిల్ చెప్తా ఉంది.
సో తప్పు చేసినా సరే లెక్క చేయనివాడు, ఇంకొకరు కరెక్ట్ చేస్తే నాకేంటి సంబంధం లేదు, నువ్వెవరు నన్ను కరెక్ట్ చేయడానికి, నువ్వెవరు నాకు చెప్పడానికి అని అనుకుంటారంట. సో తప్పు చేయడానికి వెనకాడినవాడు, తప్పు చేస్తున్నాను అని గ్రహించలేనివాడు, తప్పు చేస్తున్నానని చెప్పిన వారిని పట్టించుకోలేనివాడు ఈజ్ ఏ ఫూలిష్ పర్సన్ అకార్డింగ్ టు ద బైబిల్. ఫూలిష్ పీపుల్ డోంట్ కేర్ ఇఫ్ దే సిన్. తప్పు చేసినా పట్టించుకోండి, నాకు సంబంధం లేదంటారు. నేను ఏ తప్పు చేయలేదు, నువ్వు దాన్ని తప్పు చేశానంటావా, నాకున్న జ్ఞానం నీకు లేదు అని మాట్లాడుతుంటారు. దీస్ ఆర్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ఫూలిష్ పర్సన్. తర్వాత 7 to 10. ఓకే, అదే ప్రావర్బ్స్ చాప్టర్ 14 వర్స్ 16 చదువుతున్నాను. ప్రావర్బ్స్ 14 వర్స్ 16. వైస్ పీపుల్ ఆర్ కేర్ఫుల్ టు స్టే అవుట్ ఆఫ్ ట్రబుల్, బట్ ఫూలిష్ పీపుల్ ఆర్ కేర్లెస్ అండ్ యాక్ట్ టూ క్విక్లీ. ఇంకో క్వాలిటీ ఆఫ్ ఫూలిష్ పీపుల్ ఏంటంటే, ఫూలిష్ పీపుల్ ఆర్ కేర్లెస్, కేర్లెస్గా ఉంటారు. దిస్ ఈజ్ వన్ మోర్ క్వాలిటీ టు ఐడెంటిఫై ఎ ఫూల్. కేర్లెస్. ఫూలిష్ పీపుల్ ఆర్ కేర్లెస్ అండ్ యాక్ట్ టూ క్విక్లీ. వెంటనే రియాక్ట్ అయిపోతారు, ఇమీడియట్ రియాక్షన్ కనిపిస్తుంది ఫూలిష్ పర్సన్స్లో. దట్ ఈస్ వన్ మోర్ క్వాలిటీ టు ఐడెంటిఫై ఎ ఫూల్. తర్వాత ప్రావర్బ్స్ చాప్టర్ 15 చదువుతున్నాం. వర్స్ 2లో ఏమనుందంటే, వెన్ వైస్ పీపుల్ స్పీక్ దే మేక్ నాలెడ్జ్ అట్రాక్టివ్, బట్ స్టూపిడ్ పీపుల్ స్పౌట్ నాన్ సెన్స్. సో ఇంకో క్వాలిటీ ఆఫ్ ఏ ఫూలిష్ పర్సన్ ఏంటంటే, నాన్ సెన్స్ మాట్లాడుతూ ఉంటారు, నాన్ సెన్స్ చెప్తూ ఉంటారు, అవసరం లేనివి పనికి రానివి మాట్లాడుతూ ఇంకొకరిని బాధ పెడుతూ ఉంటారు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఏ ఫూలిష్ పర్సన్. అటువంటి వాళ్ళని ఏం చేయాలంట, బైబిల్ ఏమనుంది, స్టే అవే ఫ్రమ్ ఫూలిష్ పీపుల్. వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండడమే. దర్ ఇస్ నో అదర్ థింగ్. గెట్ అవే ఫ్రమ్ దెమ్, ఇమీడియట్లీ go away from them. Don't be near a foolish person. Don't talk with a foolish person. Don't get hurt with a foolish person. Just go away from there. అక్కడి నుంచి వెళ్ళిపోండి అంతే. వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు, వాళ్ళకి నేర్పించేది ఏమీ లేదు, వాళ్ళ దగ్గర నువ్వు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. అది బైబిల్ చెప్తా ఉంది, నేను కాదు. సో ప్రావర్బ్స్ చాప్టర్ 15 వర్స్ 2 చదివాను. తర్వాత ఇప్పుడు నేను వర్స్ 5 చదువుతున్నాను. ఇట్ ఈస్ ఫూలిష్ టు ఇగ్నోర్ వాట్ యువర్ ఫాదర్ థాట్ యూ, ఇట్ ఈస్ వైజ్ టు యాక్సెప్ట్ హిస్ కరెక్షన్. చూడండి, మన ఫాదర్స్ ఉంటారు, మన తండ్రులు ఉంటారు, తండ్రి లాంటి వారు ఉంటారు మన దగ్గర, మనతో ఉంటారు. వారి మాట వినాలి అని బైబిల్ సెలవిస్తోంది. వారి మాట విన్నప్పుడు మనం మంచివారమంట, మనం జ్ఞానవంతులమంట, వైస్ పర్సన్స్ అని బైబిల్ చెప్తోంది. వీ హ్యావ్ విజ్డమ్, వీ హ్యావ్ నాలెడ్జ్. అంటే నువ్వేం చేయాలంటే, మీ ఫాదర్ చెప్పిన మాటలు నువ్వు వినాలి, నీ తండ్రి చెప్పిన మాటలు నువ్వు వినాలి. వినకపోతే ఎవరు అంట, ఫూలిష్ పర్సన్ అని బైబిల్ చెప్తోంది. ఇట్ ఈస్ ఫూలిష్ టు ఇగ్నోర్ వాట్ యువర్ ఫాదర్ థాట్ యూ. నీ తండ్రి చెప్పిన మాట, నీ పేరెంట్స్ చెప్పిన మాట నువ్వు వినకపోతే, నువ్వు వినినవాడు కాకపోతే, యు ఆర్ ఎ ఫూలిష్ పర్సన్ అని బైబిల్ చెప్తూ ఉంది. ఆ తర్వాత అదే ప్రావర్బ్స్ చాప్టర్ 15 వర్స్ 20 చదువుతున్నాను. ఏ వైస్ సన్ మేక్స్ హిస్ ఫాదర్ హ్యాపీ, ఓన్లీ ఏ ఫూల్ డిస్పైజెస్ హిజ్ మదర్. సో ఒక ఫూల్ ఏం చేస్తారంటే, ఫాదర్ని బాధ పెడతాడు, మదర్ని బాధ పెడతాడు, పేరెంట్స్ని బాధ పెడతాడంట. పేరెంట్స్ మాట వినడు, మంచి చెప్తే వినడు, మంచి నేర్చుకోమంటే నేర్చుకోడు. నీకంట నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నీ జనరేషన్ ఎప్పుడో జనరేషన్, నేను ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ అంటూ అంటూ మాట్లాడుతూ ఉంటాడు. నీ నాలెడ్జ్ అసలు ఏం కాదమ్మా, నాకు నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది, నీకంటే ఎక్కువ నేను చదువుకున్నానని మాట్లాడుతుంటాడు. సో ఈ క్వాలిటీస్ అన్నీ కనిపిస్తే ఎవరైనా వారు ఫూల్ అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫూలిష్ పర్సన్ ఏం చేస్తారంటే, తల్లిని బాధ పెడతాడు, తండ్రిని బాధ పెడతాడు, పేరెంట్స్ని బాధ పెడతాడు, పెద్దవాళ్ళని బాధ పెడతాడు, తనకు నచ్చినట్టు బిహేవ్ చేస్తాడు. తప్పులు చేసినా సరే నేను చేసింది కరెక్టే అనుకుంటాడు, నేను చేసింది తప్పేమీ కాదనుకుంటాడు, నాకంటే జ్ఞానవంతుడు ఈ ప్రపంచంలో లేదు అనుకుంటాడు. ఎన్ని క్వాలిటీస్ ఆఫ్ ఏ ఫూలిష్ పర్సన్ అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అదే 21లో ఏమనుందంటే, ప్రావర్బ్స్ చాప్టర్ 15 వర్స్ 21, ఫూలిష్ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ దేర్ ఫూలిష్నెస్, బట్ ద వైజ్ విల్ డూ వాట్ ఈస్ రైట్. ఎవరైతే వైస్ పర్సన్ ఉన్నారో, ఎవరైతే విజ్డమ్ కలిగి ఉన్నారో, వాళ్ళు ఏం చేస్తారంటే మంచి ఏదో అది చూసుకుని చేస్తారంట. బట్ ఫూలిష్ పర్సన్ ఏం చేస్తారంటే, ఈజ్ వెరీ హ్యాపీ విత్ హిస్ ఫూలిష్నెస్. తనకున్న ఫూలిష్నెస్ బట్టి చాలా హ్యాపీగా ఉంటాడంట, చాలా సంతోషంగా ఉంటాడంట, ఏది పెడితే అది ఇష్టం వచ్చింది చేసుకెళ్ళిపోతూ ఉంటాడంట. సో ఎవరు ఆపలేరు అటువంటి వాడిని. నో బడీ కెన్ స్టాప్ హిమ్. ఈల్ థింక్ వాట్ ఈస్ డూయింగ్ ఈజ్ రైట్. తను అనుకున్నదే కరెక్ట్, తను చేసిందే కరెక్ట్, ఎవడు చెప్పినా వినడు. అటువంటి వారి దగ్గర నుంచి మీరు ఎలా కాపాడుకోవాలంటే, మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే, సైలెంట్గా కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి.
డోంట్ టాక్ విత్ దెమ్, డోంట్ బీ విత్ దెమ్, డోంట్ లిసన్ టు దెమ్. వాళ్ళు మీకు నేర్పించేది ఏమీ లేదు, మీరు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ షుడ్ డూ. ఐడెంటిఫై చేయడం ఎలాగో నేను చాలా క్వాలిటీస్ నేను చెప్తా ఉన్నాను. తర్వాత ప్రావర్బ్స్ చాప్టర్ 17 verse 25, ఇంకో క్వాలిటీ. ఏ ఫూలిష్ సన్ బ్రింగ్స్ గ్రీఫ్ టు హిస్ ఫాదర్ అండ్ బిటర్ రిగ్రెట్స్ టు హిస్ మదర్. ఇందాక నేను చెప్పిందే, ఒక ఫూలిష్ పర్సన్ ఏం చేస్తారంటే తండ్రి తల్లి మాట వినకుండా వాళ్ళకి తప్పు పేరు వచ్చేలాగా, వాళ్ళకి బ్యాడ్ ప్రాపగండా చేసేలాగా, వాళ్ళని బాధపడేలా చేస్తారంట ఫూలిష్ పర్సన్. అదొక క్వాలిటీ, ఫూలిష్ పర్సన్ ఉండే క్వాలిటీ. సో తల్లిదండ్రులు బాధ పెట్టేవారు ఉంటే గమనించండి, బాధ పెట్టకండి దయచేసి. ఎందుకంటే నువ్వు బాధ పెడితే నువ్వు నష్టపోతున్నావు, నువ్వు ఒక ఫూలిష్ పర్సన్గా ముద్ర వేసుకుంటున్నావు. బైబిల్ ప్రకారము తల్లిదండ్రులని బాధ పెట్టేవాడు అవుతావు, వాళ్ళు సఫర్ అవుతున్నారు, నువ్వు సఫర్ అవుతావు. సో తల్లిదండ్రులను బాధ పెట్టకండి. వాళ్ళు బాధ పెట్టనివాడు జ్ఞానవంతుడు, బాధ పెట్టినవాడు ఫూలిష్ పర్సన్, అజ్ఞానుడు అని బైబిల్ సెలవిస్తోంది. ప్రావర్బ్స్ చాప్టర్ 18 చదువుతున్నాను. ప్రావర్బ్స్ చాప్టర్ 18 verse 2 చదువుతున్నాను. ఏ ఫూల్ డస్ నాట్ కేర్ వెదర్ హీ అండర్స్టాండ్స్ ఎ థింగ్ ఆర్ నాట్. ఆల్ హీ వాంట్స్ టు డూ ఇస్ టు షో హిస్ హౌ క్లెవర్ ఈస్. చూడండి, ఇంకో క్వాలిటీ కనిపిస్తుంది ఫూలిష్ పర్సన్. ఏమనుందంటే ప్రావర్బ్స్ చాప్టర్ 18 verse 2లో, ఏ ఫూల్ డస్ నాట్ కేర్ వెదర్ హీ అండర్స్టాండ్స్ ఎ థింగ్ ఆర్ నాట్. ఒక విషయం మంచిదా కాదా, ఒక విషయం అర్థమైందా లేదా, ఒక విషయం ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయాన్ని అర్థం చేసుకోరంట ఫూల్. ఈ డజంట్ అండర్స్టాండ్, ఈ డజంట్ కేర్ అబౌట్ హిస్ అండర్స్టాండింగ్. అర్థమైతే ఏంటి, అర్థం కాకపోతే నాకేంటి, నాకు సంబంధం లేదు, నాకు అనిపించింది చేస్తాను. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ఫూల్. ఆల్ ఈ వాంట్స్, దానికి కావాల్సింది ఏంటంటే టు డూ ఇస్ టు షో హౌ క్లెవర్ ఈస్. తనకు ఒకటే కావాలి, ఫూలిష్ పర్సన్కి ఏం కావాలి, నాకు ఎంత తెలివి ఉందో నేను చూపించాలి సమాజానికి, ప్రజలకి, నా ఎదురుండే వారికి, అంతే. అదొకటే చూస్తారంట ఫూల్, వేరేది ఏది చూడంట. అనుకున్న తెలివితేటలు, ఎంత తెలివితేటలు ఉన్నాయో చూపించడమే ఫూల్ చేసే పని. అది చూపించడానికి ఏమైనా చేస్తాడు, ఎంత డబ్బా అయినా కొట్టుకుంటాడు, ఎంతకైనా తెగిస్తాడు, ఏదైనా మాట్లాడతాడు. ఆ మాటల్లో సెన్స్ ఉందా లేదా అని ఆలోచించడంట. సో అదొక క్వాలిటీ, ఫూల్ ఐడెంటిఫై చేయడానికి అదొక క్వాలిటీ. అటువంటి వారు కనిపిస్తే ఏం చేయాలి, మీరు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోండి, వాళ్ళతో మీకు పని లేదు అనే విషయాన్ని తెలుసుకోండి. సో ప్రావర్బ్స్ చాప్టర్ 18 verse 6 చదువుతున్నాను, చూడండి. ఇంకో క్వాలిటీ. వెన్ సమ్ ఫూల్ స్టార్ట్స్ అన్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఏ బీటింగ్. చూడండి, ఒక ఫూల్ చేసే పని ఏంటంటే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తాడు. ఒక ఫూల్ చేసే పని అంటే ఆర్గ్యుమెంట్. అంటే ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ గొడవ మొదలైందంటే ఎవరి వల్ల మొదలైంది, ఒక ఫూల్ అనుకోవచ్చు. ఈ స్టార్ట్స్ అన్ ఆర్గ్యుమెంట్ అల్టిమేట్గా దేనికి వెళ్తుందంటే ఆర్గ్యుమెంట్, ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఎ బీటింగ్, దెబ్బలు తింటాడు ఆఖరికి. సో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తాడు ఒక ఫూల్, తర్వాత లాస్ట్కి ఏమవుద్దంట, దెబ్బలు తినే పరిస్థితికి తెచ్చుకుంటాడు. సో ఇవన్నీ క్వాలిటీస్. సో మనం చేయవలసిన పని అంటే ఫూల్స్ నుంచి హౌ టు హ్యాండిల్ ఏ ఫూల్, గెట్ అవే ఫ్రమ్ దేర్, దట్స్ ఆల్. 7 verse 7, అదే ప్రావర్బ్స్ చాప్టర్ 18 verse 7. వెన్ ఏ ఫూల్ స్పీక్స్ ఈజ్ ruining himself. He gets caught in the trap of his own words. A fool gets caught in the trap of his own words. తన ఓన్ మాటలు, తన మాట్లాడే మాటలతోనే తను ట్రాప్ అవుతాడు, దొరికిపోతాడు, కష్టాల్లో పడతాడు ఒక ఫూలిష్ పర్సన్. అది. సో హీ డజంట్ నో వాట్ టు స్పీక్. ఏం మాట్లాడాలో తెలీదు, ఎలా మాట్లాడాలో తెలీదు, ఏం మాట్లాడుతున్నాడో తెలీదు, ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలీదు. మాట్లాడిన మాటలు బట్టి ఆర్గ్యుమెంట్ రేజ్ అవుద్ది. తర్వాత ఆర్గ్యుమెంట్ దేనికి దారితీస్తుంది, దెబ్బలకు దారితీస్తుంది. ఫూల్ లాస్ట్కి ఏమవుద్దంట, అల్టిమేట్గా దెబ్బలు తింటాడు ఒక ఫూలిష్ పర్సన్. తన మాట్లాడిన దాన్ని బట్టి, తన అజ్ఞానమును బట్టి, తన ప్రవర్తన బట్టి అల్టిమేట్గా ఆర్గ్యుమెంట్ రేజ్ అవుద్ది, అది కాస్త దెబ్బలకు దారితీస్తుంది. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ఫూల్. తర్వాత 13, ప్రావర్బ్స్ చాప్టర్ 18 verse 13 చదువుతున్నాను. లిసన్ బిఫోర్ యూ ఆన్సర్, ఇఫ్ యూ డోంట్ యూ ఆర్ బీయింగ్ ఫూలిష్ అండ్ ఇన్సల్టింగ్. ఏదైనా ఎవరైనా అడిగితే మనల్ని ఫస్ట్ వినాలి అంట, వినేసి అప్పుడు సమాధానం చెప్పాలి. అంతేగాని వాడు చెప్తుంది వినకుండా వాడిని ఓవర్కమ్ చేయడానికి, లేదా మాటలు వినిపించకుండా చేయడానికి గట్టిగా అరుస్తుంటాడు ఎవరు, ఒక ఫూలిష్ పర్సన్. ఈ డజంట్ లిసన్ బిఫోర్ హీ స్పీక్స్.
హీ ఓన్లీ టెల్స్ వాట్ హీ నోస్. ఇంకొకడు నాకు సంబంధం లేదు, వాడికున్న నాలెడ్జ్ నాకు ఇంకా ఎక్కువ ఉంది, వాడితో నాకు సంబంధం లేదు అనుకొని ఏం చేస్తారంటే ఫూలిష్ పర్సన్స్, దే కీప్ ఆర్గ్యూయింగ్, దే డోంట్ లిసన్. సో ఇంకో క్వాలిటీ అండి, లిసన్ బిఫోర్ యూ ఆన్సర్. మనం మాట్లాడే ముందు వినాలి, ఫస్ట్ క్వాలిటీ ఉండవలసింది మనకి. ఒక మంచి పర్సన్కి, ఒక వైస్ పర్సన్కి, ఒక నాలెడ్జబుల్ పర్సన్, క్లెవర్ పర్సన్కి ఉండవలసిన క్వాలిటీ అంటే లిసన్ బిఫోర్ యూ స్పీక్. మనం నచ్చింది మాట్లాడకూడదు. సందర్భాన్ని బట్టి, అవతల ఏం మాట్లాడుతున్నారో దాన్ని బట్టి, మనం ఉండే పరిస్థితులు బట్టి అన్నీ ఆలోచించి మాట్లాడాలి. అవన్నీ తెలియాలంటే నువ్వు వినాలి ఫస్ట్ ఏం జరుగుతుందో. వినకుండా మాట్లాడేవాడే ఫూల్. అది ఓకే. తర్వాత ప్రొవర్బ్స్ చాప్టర్ 18 అయిపోయింది. ప్రొవర్బ్స్ చాప్టర్ 19 వర్స్ 1 చదువుతున్నాను. 19 వర్స్ 1. ప్రొవర్బ్స్ చాప్టర్ 19 వర్స్ 1. ఇట్ ఈస్ బెటర్ టు బీ పూర్ బట్ హానెస్ట్ దాన్ టు బీ ఎ లయింగ్ ఫూల్. పేదవాడిగా ఉండి మంచితనాన్ని కలిగి ఉండడం చాలా మంచిదంట. అంతేగాని అబద్ధాలు ఆడుతూ నువ్వు ఎదగాలి అనుకుంటే అదొక ఫూలిష్నెస్ ఆఫ్ క్వాలిటీ అని బైబిల్ సెలవిస్తోంది. ఇట్ ఈస్ బెటర్ టు బీ పూర్ బట్ హానెస్ట్ దాన్ టు బీ ఎ లయింగ్ ఫూల్. అబద్ధాలు ఆడేవాడు ఫూల్తో సమానము. అబద్ధాలని, గాసిప్స్ని, ఇందాక నేను చెప్పిన వాక్యం ప్రకారము, ఏ ఫూలిష్ పర్సన్ గాసిప్స్ చెప్పేవాడు ఫూలిష్ పర్సన్ ఒక క్వాలిటీ, అబద్ధాలు ఆడేవాడు ఫూలిష్ పర్సన్ ఒక క్వాలిటీ. నువ్వు పేదవాడిగా ఉండడం మంచిది, హానెస్ట్గా ఉంటే చాలు, డబ్బున్నా లేకపోయినా. అంతేగాని అబద్ధాలు ఆడుతూ నువ్వు ఎదిగితే గనక అది ఫూలిష్నెస్ అని అనిపించుకుంటావు. ఫూలిష్నెస్ అల్టిమేట్లీ దే పే ఫర్ ఇట్. లాస్ట్కి అల్టిమేట్గా ఒక ఫూలిష్ పర్సన్ వెళ్ళేది ఎక్కడికో తెలుసా? కష్టాల్లోకే వెళ్తాడు. అంతేగాని సంతోషం అనేది లైఫ్లో ఉండదు, జీవితంలో ఉండదు. సో అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావాలి ప్రతి ఒక్కరు కూడా. ఒక ఫూలిష్ పర్సన్ ఐడెంటిఫై చేయాలి. చేసినప్పుడు నీకు తెలిస్తే, ఈ క్వాలిటీస్ కనిపిస్తే ఆ ఫూలిష్ పర్సన్ అని మీరు అనుకోండి. మీరు చేయవలసిన పని ఏంటంటే అక్కడి నుంచి బయటకు వచ్చేయడము, ఆ సిచ్యువేషన్ నుంచి, ఆ పర్సన్ నుంచి మీరు దూరం అవ్వడమే మీరు చేయవలసిన పని. హౌ టు హ్యాండిల్ అంటే ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఇస్ గెట్ రిడ్ ఆఫ్ ద పర్సన్. అక్కడి నుంచి వెళ్ళిపోండి. అక్కడి నుంచి 13th ప్రొవర్బ్స్ చాప్టర్ 19 వర్స్ 13 చదువుతున్నాను. ఏ ఫూలిష్ సన్ కెన్ బ్రింగ్ హిస్ ఫాదర్ టు రూయిన్. ఒక ఫూలిష్ పర్సన్ ఏం చేస్తారంటే, ఇందాక చెప్పినట్టుగా పేరెంట్స్ని బాధపడతాడు, పేరెంట్స్కున్న నేమ్ని పాడు చేస్తాడు. అదే మాట్లాడుతున్నారు. తర్వాత ప్రొవర్బ్స్ చాప్టర్ 20 వర్స్ 3. ఎనీ ఫూల్ కెన్ స్టార్ట్ ఆర్గ్యుమెంట్స్, ద ఆనరబుల్ థింగ్ ఇస్ టు స్టే అవుట్ ఆఫ్ దెమ్. చూడండి, ఇందాక నేను చెప్తున్నమాట, ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసేది ఫూల్. ఎనీ ఫూల్ కెన్ స్టార్ట్ అన్ ఆర్గ్యుమెంట్. ద బెస్ట్ థింగ్ టు డూ ఈస్, ద ఆనరబుల్ థింగ్ టు డూ ఈస్, ఒక మంచి పని నువ్వు చేయగలుగుతున్నావంటే, ఒక హానరబుల్ థింగ్ నువ్వు చేయగలుగుతున్నావంటే ఏంటంటే టు స్టే అవుట్ ఆఫ్ దెమ్. అక్కడి నుంచి దూరం వెళ్ళిపోండి అంతే. 23:9 ప్రొవర్బ్స్ చాప్టర్ 23 వర్స్ 9. డోంట్ ట్రై టు టాక్ సెన్స్ టు ఏ ఫూల్, ఈ కాంట్ అప్రిషియేట్ ఇట్. చూడండి, ఇంకో విషయం, ఇంపార్టెంట్ విషయం నేర్చుకోండి. ఫూల్ అని తెలిసి కూడా నువ్వు మాట్లాడితే, ఫూల్ అని తెలిసి కూడా నువ్వు వాళ్ళు కరెక్ట్ చేయాలని ట్రై చేస్తే వారు కరెక్ట్ చేసుకోడు. ఈ డజంట్ లిసన్ టు గుడ్ థింగ్స్. ఇందాక చెప్పాను కదా, క్వాలిటీ ఆఫ్ ఎ ఫూల్ అంటే ఈ డజంట్ వాంట్స్ టు లెర్న్. నేర్చుకోడు, మంచి మాటలు వినడు, మంచి మాటలను నమ్మడు, ఆయనకి మంచి మాటలతో అవసరం లేదు. సో మీరు పొరపాటుని ఒక ఫూలిష్ పర్సన్ అని తెలిసి కూడా మీరు కరెక్ట్ చేద్దామని ట్రై చేస్తే, మీరు నేర్పిద్దామని ట్రై చేస్తే, హీ వోంట్ అప్రిషియేట్ యువర్ గుడ్ వర్డ్స్. గుర్తుపెట్టుకోండి, బెటర్ టు కీప్ సైలెంట్ ఆర్ టు మూవ్ అవే ఫ్రమ్ దేర్. దట్ ఈస్ హౌ టు హ్యాండిల్ ఎ ఫూలిష్ పర్సన్. డోంట్ ట్రై టు టీచ్ హిమ్. ఇఫ్ యూ టీచ్ హిమ్, he won't appreciate, he won't listen to you. అన్నెసరీ ఆర్గ్యుమెంట్ రేజ్ అవుతుంది, మీకు కోపం వస్తుంది, మీకు ఎక్కడ లేని బాధ కలుగుతుంది. సఫరింగ్ ఎవరికి ఉంటుంది? మీకే ఉంటుంది, ఫూలిష్ పర్సన్కి ఉంటుంది. ఎందుకంటే వాడు పట్టించుకోండి నీ మాటలను. బెస్ట్ థింగ్ టు డూ ఈస్ స్టే సైలెంట్ ఆర్ అక్కడి నుంచి వెళ్ళిపోండి అంతే. 2 things you can do to handle a foolish person. So don't try to talk sense to a fool, he can't appreciate it అని ప్రొవర్బ్స్ చాప్టర్ 23 వర్స్ 9లో ఉంది బైబిల్లో. ఓకే, సో 26 ప్రొవర్బ్స్ చాప్టర్ 26 చదువుతున్నాను ఇప్పుడు.
Proverbs chapter 26, వర్స్ 4 చదువుతున్నాను, వర్స్ 3 చదువుతున్నాను. యూ హ్యావ్ టు విప్ ఏ హార్స్. గుర్రాన్ని ముందుకు కావాలంటే ఏం చేయాలి? కొట్టాలి. యూ హ్యావ్ టు బ్రెడిల్ ఏ డాంకీని ముందుకు నడిపించాలంటే ఏం చేయాలి? కొట్టాలి. బట్ యూ హ్యావ్ టు బీట్ ఎ ఫూల్. ఒక ఫూల్ మాట వినాలంటే ఏం చేయాలంట? మాటలతో అవదంట, కొట్టాలంట. అందుకని అల్టిమేట్గా ఫూలిష్ పర్సన్ దేనికి ల్యాండ్ అవుతాడు? ఆ లాస్ట్లో దెబ్బలు తింటాడు ఎవరి దగ్గర అయినా సరే. అంటే ఇంకా అందరూ కొట్టే స్టేజ్కి వచ్చేస్తాడు ఆ ఆర్గ్యుమెంట్స్తో, ఆ ప్రవర్తనతో, ఆ బిహేవియర్తో. సో ఒక గుర్రాన్ని ముందుకు పంపించాలంటే కొరడతో కొట్టాలి, ఒక డాంకీని అంటే కొట్టాలి అని బైబిల్ సెలవిస్తోంది. యూ మస్ట్ హ్యావ్ టు బీట్ ఏ ఫూల్ అంటుంది. ఫూల్ మాట వినాలంటే ఏం చేయాలంట? కొట్టాలి. కొడితేనే మాట అంటాడు, లేని మాట ఉండవు ఫూలిష్ పర్సన్. సో కొట్టద్దు అనుకుంటే వెళ్ళిపోండి అక్కడి నుంచి. ఏదా ఆడు కొట్టే స్టేజ్ కంటే మరి కొట్టదు తప్ప. తర్వాత 4లో ఏమనుందంటే, ఇఫ్ యూ ఆన్సర్ ఏ సిల్లీ క్వశ్చన్ యు ఆర్ జస్ట్ యాజ్ సిల్లీ యాజ్ అ పర్సన్ హూ ఆస్క్డ్ ఇట్. ఒక ఫూలిష్ పర్సన్ ఏమైనా ప్రశ్న వేస్తాను అనుకోండి మీకు, తను ఆన్సర్ చేస్తే మనం కూడా ఫూల్గా అనుకుంటాడు అనిపిస్తుంది. సో డోంట్ ఆన్సర్ ఏ సిల్లీ క్వశ్చన్, డోంట్ ఆన్సర్ ఏ ఫూలిష్ పర్సన్స్ క్వశ్చన్. కీప్ సైలెంట్, గో అవే ఫ్రమ్ దేర్. దట్స్ ద ఓన్లీ థింగ్ యూ కెన్ డూ. ఇంకొకటి వర్స్ 5లో ఏమనుందంటే, గివ్ ఏ సిల్లీ ఆన్సర్ టు ఏ సిల్లీ క్వశ్చన్. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సిల్లీ క్వశ్చన్ వేశారనుకోండి, దానికి సమాధానం మీరు తెలివిగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఏదో తెలివితేటలు ఉన్నట్టు, లేదా నాకు ఎలా బాగా తెలుసు అని లేదు, సిల్లీ క్వశ్చన్ వేస్తే నువ్వు సిల్లీగానే ఆన్సర్ ఇవ్వాలంట. బీ ఎలా ఉన్నదో పొజిషన్, దాన్ని బట్టి మనం బిహేవ్ చేయాలి. అంతేగాని అజ్ఞానుడితో మనం మాడవలసిన అవసరం లేదు, ఫూలిష్ పర్సన్తో మాడవలసిన అవసరం లేదు. ఒక సిల్లీ క్వశ్చన్కి ఎవడో ఫూలిష్ పర్సన్ వేస్తే దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే సిల్లీగానే ఇవ్వు సమాధానం, ఆడకది కరెక్ట్ అంతే. మనం ఏదో మనం మంచి వాళ్ళం కదా అని చెప్పేసి మంచిగానూ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, దట్ ఈస్ వాట్ ద బైబిల్ సేస్. గివ్ ఏ సిల్లీ ఆన్సర్ టు ఏ సిల్లీ క్వశ్చన్ అండ్ ద వన్ హూ ఆస్క్డ్ ఇట్ విల్ రియలైజ్ దట్ ఈజ్ నాట్ యాజ్ క్లెవర్ యాజ్ ఈ థింగ్స్. అది దాని మీనింగ్, అది అర్థమైందో? ఎందుకు సిల్లీ క్వశ్చన్కి సిల్లీ ఆన్సర్ ఇవ్వాలంటే, నువ్వు సిల్లీ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఎవడైతే ఫూలిష్ పర్సన్ నీకు సిల్లీ క్వశ్చన్ వేశాడో వాడు అనుకుంటాడు, ఆహా, ఏమనుకుంటాడు? ఈజ్ నాట్ యాజ్ క్లెవర్ యాజ్ ఐ థింగ్స్. నాకంత జ్ఞానం లేదేమో అని అనుకునేలా ఉంటుంది వాడికి. నన్ను ఎగతాళి చేస్తున్నాడు అని అనుకుంటాడు. ఎందుకంటే వాడు అలా అటువంటి వాడు కాబట్టి మనం అటువంటి వాడి దగ్గర సమాధానం ఇవ్వాలి. ఇస్తే వాడు అనుకుంటాడు, నాకంత జ్ఞానం లేదేమోలే అనుకుంటాడు వాడు అని బైబిల్ చెప్తూ ఉంది. ఓకే, గివ్ ఏ సిల్లీ ఆన్సర్ టు ఏ సిల్లీ క్వశ్చన్ అండ్ ద వన్ హూ ఆస్క్డ్ ఇట్ విల్ రియలైజ్ దట్ హీ ఈజ్ నాట్ యాజ్ క్లెవర్ యాజ్ ఈ థింగ్స్. ఓకే, దాని మీనింగ్ అది. తర్వాత 6లో ఏమనుందంటే, వర్స్ 6లో 26, Proverbs chapter 26 వర్స్ 6లో ఏమనుందంటే, ఇఫ్ యూ లెట్ ఏ ఫూల్ డెలివర్ ఏ మెసేజ్. ఒక ఫూలిష్ పర్సన్ అవకాశం ఇచ్చావనుకో, ఛాన్స్ ఇచ్చావనుకో మాట్లాడమని, ఏం చేస్తాడో తెలుసా? హీ మైట్ యాజ్ వెల్ కట్ ఆఫ్ యువర్ ఓన్ ఫీట్. యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ట్రబుల్. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఒక ఫూలిష్ పర్సన్కి ఛాన్స్ ఇవ్వకండి మాట్లాడడానికి. ఇస్తే కనుక నీ సొంత కాళ్ళు నరుక్కున్నట్టే, నువ్వు కష్టాల్లో పడినట్టే అని బైబిల్ చెప్తూ ఉంది. ఓకే, సో ఐడెంటిఫై చేయండి ఫూల్ నుంచి. ఐడెంటిఫై చేస్తే ఫూలిష్ పర్సన్ అని తెలిస్తే సైలెంట్గా ఉండండి, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతేగాని నువ్వు కనుక వాడికి ఛాన్స్ ఇచ్చావు అనుకో మాట్లాడమని, సరేరా నువ్వు మాట్లాడరా అని ఛాన్స్ ఇచ్చావనుకో, నీ సొంత కాలు నరుక్కున్నట్టే. ఓకే, నువ్వు కష్టాల్లో పడినట్టే అని బైబిల్ సెలవిస్తాం. సో బీ కేర్ఫుల్, ఐడెంటిఫై చేయండి. ఇంకొకటి 7లో ఏమనుందంటే, వర్స్ 7లో, ఏ ఫూల్ క్యాన్ యూజ్ ఏ ప్రావర్బ్ అబౌట్ యాజ్ వెల్ యాజ్ ఏ క్రిపుల్ మ్యాన్ క్యాన్ యూజ్ హిస్ లెగ్స్. చూడండి, ఒక ఫూలిష్ పర్సన్ ఏమైనా చెప్పాడు అనుకోండి, చెప్తాడు, చాలా చెప్తారంట ఫూలిష్ పర్సన్. ఛాన్స్ ఇస్తే ఆడంగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఫూలిష్ పర్సన్. చెప్తే దేంతో సమానం అంటే, కాల్ లేని వాడికి కాల్ వాడు అని చెప్తే ఎలా ఉంటుందో దాంతో సమానం అంట అని బైబిల్ సెలవిస్తోంది. ఫూలిష్ పర్సన్ క్యాన్ యూజ్ ఎ ప్రావర్బ్ అబౌట్ యాజ్ వెల్ యాజ్ ఎ క్రిపుల్ మ్యాన్ క్యాన్ యూజ్ హిస్ లెగ్స్. సో అసలు సంబంధం లేని విషయం, కాల్ లేనివాడు ఎలాగో కాల్ వాడతాడు చెప్పండి, వాళ్ళాడు కదా. అలాగనే ఫూలిష్ పర్సన్కి నువ్వేమైనా మంచి చెప్పరా అంటే ఆడేం చెప్తాడు? చెప్పలేడు. చెప్పే ఛాన్స్, అవకాశం ఇచ్చావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్రబుల్లో పడినట్టే, నీ కాలు నరుక్కున్నట్టే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఓకే, ఇంకొకటి ఏ ఫూల్, వర్స్ 9 చదువుతున్నాను. వర్స్ 9,
A fool quoting a wise saying reminds you of a drunk man trying to pick a thorn out of his hand. ఒక తాగినోడు చేతికి ఏమైనా గుచ్చుకుంది అనుకోండి, చిన్న ముళ్ళు, ఆయన తీసుకోమంటే ఏం చేస్తాడు? తీసుకోగలడా? ఆడు అప్పటికే ఊగిపోతున్నాడు, కళ్ళు కనిపించు, వాడు ఎక్కడ చేయబడుతున్నాడు వాడికే తెలియదు. దాంతో సమానం అంట. ఏంటంట? ఒక ఫూలిష్ పర్సన్ మంచి మాటలు మాట్లాడితే దాంతో సమానం అని బైబిల్ సెలవిస్తుంది. సో ఫూలిష్ పర్సన్ మాట్లాడేసిన మాటలు నువ్వు వినవలసిన అవసరం లేదు, వాడికి ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం చేయవలసిన పని సైలెంట్గా ఉండడం, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడం. అంతేగాని నువ్వు ఛాన్స్ ఇచ్చి మాట్లాడు, ఆడ ఫూలిష్ పర్సన్ అని తెలిసినా సరే నువ్వు అవకాశం ఇచ్చి మాట్లాడు అని నువ్వు ఇచ్చావు అనుకో, అది నువ్వే ట్రబుల్లో పడుతున్నట్టు అని మీనింగ్ అక్కడ. తర్వాత వర్స్ 10లో ఏమనుందంటే, an employer who hires any fool that comes along is only hurting everybody concerned అంట. సో ఫూలిష్ పర్సన్కి నువ్వు కనుక జాబ్ ఇచ్చి పనిలో పెట్టుకుంటే కనుక అందరినీ బాధ పెట్టేవాడు అవుతాడు, అందరినీ హర్ట్ చేసేవాడు అవుతాడు, నువ్వు కూడా బాధపడతావు, నువ్వు హర్ట్ అవుతావు, కష్టాల్లో గుండా వెళ్తావు. సో డోంట్ హైర్ ఎనీ ఫూలిష్ పర్సన్ ఫర్ యువర్ వర్క్స్. ఓకే, 11 చదువుతున్నాను. ఏ ఫూల్ డూయింగ్ సమ్ స్టూపిడ్ థింగ్ ఏ సెకండ్ టైమ్ ఈజ్ లైక్ ఎ డాగ్ గోయింగ్ బ్యాక్ టు హిజ్ వామిట్. కుక్క, మీరు గమనించారో లేదో కానీ, కుక్క కనుక వామిట్ చేస్తే మళ్ళీ తిరిగి వామిట్ దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ తిరిగి తింటుంది. అది దాంతో సమానం అంట. ఏంటి? ఏ ఫూల్ డూయింగ్ సమ్ స్టూపిడ్ థింగ్ ఏ సెకండ్ టైం. ఒక ఫూలిష్ పర్సన్ తప్పు చేసినప్పుడు ఎవరైనా చెప్పినప్పుడు వినాలి, ఆడ ఎలాగో వినడు, మళ్ళీ చేసిన తప్పే మళ్ళీ చేస్తుంటాడు ఫూలిష్ పర్సన్. దట్ ఈస్ వన్ మోర్ క్వాలిటీ ఆఫ్ ఎ ఫూలిష్ పర్సన్. సో తప్పని తెలిసినా సరే, ఇంకొకరు చెప్పినా సరే, అది తప్పు అని తెలిసినా సరే మళ్ళీ మళ్ళీ చేస్తుంటాడు ఫూలిష్ పర్సన్. దేంతో సమానం అంటే, ఒక డాగ్ వామిట్ చేసి మళ్ళీ ఎలాగ వామిట్ దగ్గరికి వెళ్తుందో అది ఉంటుంది, దాంతో బైబిల్ పోలుస్తున్నారు. ఓకే, అది. సో ప్రావర్బ్స్ చాప్టర్ 26 నేను చదివానంతవరకు. ఇప్పుడు ప్రావర్బ్స్ చాప్టర్ 28 వర్స్ 26 చదువుతున్నాను. ప్రావర్బ్స్ చాప్టర్ 28 అండ్ వర్స్ 26లో ఏమనుందంటే, ఇట్ ఈస్ ఫూలిష్ టు ఫాలో యువర్ ఓన్ ఒపీనియన్స్, బీ సేఫ్ అండ్ ఫాలో ద టీచింగ్స్ ఆఫ్ వైజర్ పీపుల్. మనకి నాలెడ్జ్ లేకపోతే నాలెడ్జ్ ఉన్నవారు చెప్పింది మనం పాటించాలి. దట్ ఈస్ కామన్ బేసిక్ థింగ్. అలా పాటించకుండా నీకున్న నాలెడ్జే గ్రేటెస్ట్ నాలెడ్జ్ అనుకొని, నీకున్న జ్ఞానమే ద మోస్ట్ హైయెస్ట్ నాలెడ్జ్ అనుకొని, నేను నాదే ఫాలో అవుతాను, వేరే వాళ్ళది నేను వినవలసిన అవసరం నాకు లేదు అని అనుకుంటే కనుక అదొక ఫూలిష్ పర్సన్ ఒక క్వాలిటీ అది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇట్ ఈస్ ఫూలిష్ టు ఫాలో యువర్ ఓన్ ఒపీనియన్స్. నీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలి, లేదంటే చెప్పింది వినాలి. దట్ ఈస్ విజ్డమ్. దాన్ని జ్ఞానవంతుడు ఒక లక్షణం అంటారు. ఆ విజ్డమ్ నీకు లేకపోతే నువ్వు ఫూలిష్ పర్సన్ కింద లెక్క. ఎందుకంటే మంచి వినకుండా నీకు నచ్చింది చేస్తానంటే అది ఫూలిష్ లక్షణం. ఇందాక నేను చెప్పిన మెసేజెస్ రెఫరెన్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి, అన్నీ కూడా నేను చెప్పింది. సో బీ సేఫ్ అండ్ ఫాలో ద టీచింగ్స్ ఆఫ్ వైజర్ పీపుల్. ఎవరైతే జ్ఞానవంతున్నారో వాళ్ళ టీచింగ్స్ ఫాలో అవ్వండి, సేఫ్గా ఉండండి. అంతేగాని ఫూలిష్ పర్సన్ లాగా మనం బిహేవ్ చేయకూడదు. 29 ప్రావర్బ్స్ చాప్టర్ 29 వర్స్ 9 చదువుతున్నాను. ప్రావర్బ్స్ చాప్టర్ 29 అండ్ వర్స్ 9లో ఏమనుందంటే, when intelligent man brings a lawsuit against a fool, the fool only laughs and becomes loud and abusive. ఒక ఫూల్తో మనం ఆర్గ్యూ చేస్తే ఏమవుతుంది? ఏం చేస్తాడంటే ఫూల్, ఆడేం సైలెంట్గా ఉండడు, ఆడేమి కామ్గా ఉండి నువ్వు చెప్పింది కరెక్టే అండు. ఏం చేస్తాడంట? హీ లాఫ్స్ అండ్ బికమ్స్ లౌడ్ అండ్ అబ్యూసివ్. గట్టిగా అరుస్తాడు, గట్టిగా మాట్లాడతాడు, గట్టిగా నిన్ను ఇష్టం వచ్చినట్టు తిడతాడు. అది ఫూలిష్ పర్సన్ ఒక లక్షణము. ఎవరైనా గట్టిగా మాట్లాడుతూ నేను తిడుతున్నాడు అంటే ఆడు ఫూల్ అని అర్థం చేసుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు తిరిగి ఆర్గ్యూ చేయకండి. ఆర్గ్యూ చేస్తే నష్టపోయేది ఎవరు? మనమే. సో హౌ టు హ్యాండిల్ ఏ ఫూల్ అంటే 2 things నేను చెప్తున్నాను. బీ సైలెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ ఫూల్. సెకండ్ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఆపర్చునిటీ గో అవే ఫ్రమ్ ద ఫూల్. సైలెంట్గా ఉండండి, లేదా అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ 2 థింగ్సే హ్యాండిల్ చేయడానికి ఫూల్ని. ఎందుకంటే వాడితో నువ్వు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసావంటే, నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేసావంటే, రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేసావంటే ఆడు గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాడు, నిన్ను బాధ పెడతాడు, డిప్రెషన్లోకి వెళ్తాడు. వాడు బాగానే ఉంటాడు, మిగతా వాళ్ళు బాధపడతారు. అర్థం చేసుకోండి. సో ప్రావర్బ్స్ చాప్టర్ 29
వర్స్ 11 చదువుతున్నాను నెక్స్ట్. ఫూలిష్ పీపుల్ ఎక్స్ప్రెస్ దెర్ యాంగర్ ఓపెన్లీ, బట్ సెన్సిబుల్ పీపుల్ ఆర్ పేషెంట్ అండ్ హోల్డ్ ఇట్ బ్యాక్. జ్ఞానం ఉంటే సైలెంట్గా ఉంటావు, బాధని ఓర్పు సహనం కలిగి ఉంటావు. ఫూలిష్ పర్సన్ అనుకో ఏం చేస్తారంటే కోపాన్ని వెంటనే చూపిస్తారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు, గొడవలు తెప్పిస్తారు. అది 20 Proverbs chapter 29 verse 20 చదువుతున్నాను. దేర్ ఈజ్ మోర్ హోప్ ఫర్ ఎ స్టూపిడ్ ఫూల్ దాన్ ఫర్ సమ్మన్ హూ స్పీక్స్ వితౌట్ థింకింగ్. జ్ఞానం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాడు కంటా దారుణం అంట, స్టూపిడ్ ఫూల్ అని బైబిల్ సెలవిస్తోంది. ఓకే, ఇంకొకటి అయిపోతుంది లాస్ట్కి. తర్వాత ఇంకొక క్వాలిటీ చూపిస్తాను, ఫూలిష్ పర్సన్ క్వాలిటీ ఏంటంటే సామ్స్, బుక్ ఆఫ్ సామ్స్. ఓల్డ్ టెస్టిమెంట్లో ప్రావర్బ్స్ బుక్ ఇప్పుడు చదివాను కదా, ఆ ముందునే ఇంకో బుక్ ఉంటుంది, సామ్స్ అంటారు ఆ బుక్. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 14 verse 1. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 14 verse 1లో ఏమనుందంటే ఫూల్స్ సే టు దెమ్సెల్వ్స్. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 14 verse 1లో ఏమని ఉంటుందంటే ఫూల్స్ సే టు దెమ్సెల్ఫ్ దేర్ ఈజ్ నో గాడ్. దేవుడు లేడు అని అంటారంట ఫూల్స్. నేను ఓన్గా మాట్లాడట్లేదు, దయచేసి బుక్ ఆఫ్ సామ్స్, దిస్ ఇస్ ద హోలీ బైబిల్, నోట్ చేసుకుని మీ తర్వాత చూసుకోండి మీకు కావాలంటే. బుక్ ఆఫ్ సామ్స్ ఓల్డ్ టెస్టిమెంట్ చాప్టర్ 14 verse 1 నేను చదువుతున్నాను. ఏమని రాస్తుందంటే ఫూల్స్ సే టు దెమ్సెల్వ్స్ దేర్ ఈజ్ నో గాడ్, దే ఆర్ ఆల్ కరప్ట్ అండ్ దే హ్యావ్ డన్ టెరిబుల్ థింగ్స్, దేర్ ఈజ్ నో వన్ హూ డస్ వాట్ ఈజ్ రైట్. సో ఇందాక నేను ప్రావర్బ్స్లో చెప్పినవన్నీ క్వాలిటీస్ కాకుండా ఇంకా క్వాలిటీస్ ఏంటంటే ఫూల్స్ సే టు దెమ్సెల్వ్స్ దేర్ ఇస్ నో గాడ్, దేవుడు లేరు అని అంటే కనుక వీఆర్ ఫూలిష్ పీపుల్. ఎందుకంటే మీరు చూసుకోండి, మనం ఎక్కడి నుంచి వచ్చాం? వీ కేమ్ ఫ్రమ్ అవర్ మదర్ అండ్ ఫాదర్, పేరెంట్స్ నుంచి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ పేరెంట్స్ నుంచి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ పేరెంట్స్. అలాగా ప్రతి ఒక్కరికి ఒక పేరెంట్స్ అంటూ ఉన్నారు, అవునా కదా? సో అలా జనరేషన్స్ బ్యాక్ 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 అలా వెళ్ళండి. దెర్ ఈజ్ సమ్ ఆరిజిన్, ఎక్కడి నుంచో వచ్చాం మనం, అంతేగాని ఎక్కడి నుంచో ఏది వీ డెంట్ కమ్ అవుట్ ఫ్రమ్ సమ్వేర్. దేర్ ఈజ్ సంబడి హూ గేవ్ బర్త్ టు అస్. సో యేసుక్రీస్తు అలాగే వచ్చారు. మెనీ ప్రాఫిట్స్ కేమ్ లైక్ దట్. యేసుక్రీస్తు రాకముందు కూడా దేర్ ఆర్ మెనీ ఇయర్స్ బిఫోర్ క్రైస్ట్, బీసీ ఏడి అంటాం మనం బైబిల్లోనూ కాదు, ఇప్పుడు కూడా మనం ఫాలో అవుతుంది బీసీ ఏడి. ఎక్కడి నుంచి వచ్చింది? బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, క్రీస్తు రాకముందు, క్రీస్తు వచ్చిన తర్వాత డివైడ్ అయింది. టైం డివైడెడ్ ఇంటూ 2 parts. బిఫోర్ క్రైస్ట్, యేసుక్రీస్తు రాకముందు ఎప్పుడు వచ్చారు? యేసుక్రీస్తు 2020 years బ్యాక్ జీసస్ క్రైస్ట్ కేమ్. రాకముందు కూడా ఉన్నారు. సో దేర్ ఈస్ ఆరిజిన్ ఫర్ అస్. సో ఏమంటారంటే దేర్ ఇస్ నో గాడ్ అని అంటారంట ఫూల్స్. ఇంకొకటి బైబిల్లో సామ్స్ చాప్టర్ 53 verse 1. సామ్స్ ఓల్డ్ టెస్టిమెంట్లో చాప్టర్ 53 and verse 1లో ఏమని ఉందంటే ఫూల్స్ సే టు దెమ్సెల్వ్స్ దెర్ ఇస్ నో గాడ్. సేమ్ అదే, దే ఆర్ ఆల్ కరప్ట్ అండ్ దే హ్యావ్ డన్ టెరిబుల్ థింగ్స్. ఫూల్స్ అన్నీ తప్పులు చేస్తారంట, మంచి చెప్పినా నేర్చుకోరు, అందరూ కరప్టెడ్గా ఉంటారు, ఆర్గ్యుమెంట్ చేస్తే నష్టపోయేది మనమే అనే విషయం కూడా బైబిల్లో చూపించాను అంతవరకు. 74 సామ్స్ చాప్టర్ 74 and verse 18. సామ్స్ చాప్టర్ 74 verse 18. బట్ రిమెంబర్ ఓ లార్డ్ దట్ యువర్ ఎనిమీస్ లాఫ్ ఎట్ యూ, దట్ దే ఆర్ గాడ్లెస్ అండ్ డిస్పైజ్ యూ. సో అది. సో ఇప్పుడు నేను చెప్పిన వాక్యములన్నీ కూడా జాగ్రత్తగా విన్నారనుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే హౌ టు ఐడెంటిఫై ఏ ఫూల్ అనేది నేను చెప్పాను. సో నేను చెప్పిన రెఫరెన్సెస్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. నోట్ చేసుకుంటే మీరు తర్వాత చదవండి. నేను చెప్పేవన్నీ ఉన్నాయో లేవో చూడండి, కరెక్టా కాదా చూడండి. నా ఓన్ ఫిలాసఫీ కాదు, నా ఓన్ నాలెడ్జ్ కాదు, బైబిల్లో ఉన్నదే నేను మాట్లాడుతున్నాను. సో ప్రావర్బ్స్ చాప్టర్ 1 verse 7-22. మీకు ఒకరు రాసుకోకపోతే రాసుకోండి, నేను మళ్ళీ చెప్తాను ఫాస్ట్గా. ప్రావర్బ్స్ చాప్టర్ 1 verse 7 and 22. Proverbs chapter 10 verse 8, verse 18, verse 19, verse 23-25. Proverbs chapter 12 verse 15, 16, 22, 23. Proverbs chapter 14 verse 7-10 and 16. Proverbs chapter 15 verse 2, verse 5, verse 20, verse 21. Proverbs chapter 17 verse 25.
Proverbs chapter 18 verse 2, verse 6, verse 7, verse 13. Proverbs chapter 19 verse 1 and 13. Proverbs chapter 20 verse 3. Proverbs chapter 23 verse 9. Proverbs chapter 26 verse 1 to 12. Proverbs chapter 28 verse 26. Proverbs chapter 29 verse 9, verse 11, verse 20. తర్వాత Psalms chapter 14 verse 1, Psalms chapter 53 verse 1, Psalms chapter 74 verse 18. ఓకే, నేను చెప్పిన రెఫరెన్సెస్ అన్నీ కూడా, ఈ అన్నిటిలో కూడా మీకు క్వాలిటీస్ ఆఫ్ ఏ ఫూలిష్ పర్సన్ అనేది మీకు క్లియర్గా ఉంటుంది. హౌ టు ఐడెంటిఫై ఏ ఫూలిష్ పర్సన్ మనకు తెలుస్తుంది. హౌ టు హ్యాండిల్ ఎ ఫూలిష్ పర్సన్ ఆర్ హౌ టు డీల్ విత్ ఎ ఫూలిష్ పర్సన్ అనేది అన్నీ మనం చూస్తే అర్థమైంది. రెండు విషయాలు, 2 థింగ్స్ మనం చేయాలి. మీకు అందరికీ చెప్పాను. ఫస్ట్ థింగ్ సైలెంట్గా ఉండాలి. సెకండ్ థింగ్ వీలైతే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ పర్సన్తో మాట్లాడవలసిన అవసరం లేదు, ఆర్గ్యూ చేయవలసిన అవసరం లేదు, వాడు చెప్పేది వినవలసిన అవసరం లేదు, మనం చెప్పింది ఎలాగో వాడు వినడు. దట్ ఈస్ బెటర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ఎ ఫూలిష్ పర్సన్. దట్స్ ఇట్. సో ఈ మెసేజ్ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. మీ లైఫ్స్లో చాలామంది మీరు ఫేస్ చేస్తారు. మీ జాబ్లో కానీ, ఆఫీస్లో కానీ, కాలేజ్లో కానీ, మీ వర్కింగ్ ప్లేస్లో కానీ, ఎనీ ప్లేస్ యూ కమ్ అక్రాస్ మెనీ పీపుల్ లైక్ దిస్. ఇటువంటి వారిని చాలామందిని చూస్తారు. మనం కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి, కొంచెం చదువుకున్నాం కాబట్టి, మనం ఫూలిష్ పీపుల్ కాదు కాబట్టి, మనం చేయవలసిన పనులేంటో మనకు తెలుసు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడదాం, ఎక్కడ అవసరం లేదో అక్కడ కామ్గా ఉండడం. దట్ ఈస్ బెటర్. దట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ఫూలిష్ పర్సన్. సో ఇవన్నీ కూడా మనం విని మన రొటీన్ లైఫ్లో మనం అప్లై చేసుకుంటే మనం హ్యాపీగా ఉండగలం. మన చుట్టూ ఉన్న వారిని హ్యాపీగా ఉండొచ్చు. మనతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళతో మనం హ్యాపీగా ఉండగలం. మన పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. పేరెంట్స్ని గౌరవించాలి. ఫూలిష్ పర్సన్ డజంట్ రెస్పెక్ట్ హిస్ పేరెంట్స్, డజంట్ గివ్ రెస్పెక్ట్ టు హిస్ ఫాదర్ ఆర్ మదర్. సో అటువంటి కాకుండా మనం కూడా మంచిగా పేరెంట్స్ని గౌరవిస్తూ, పేరెంట్స్ని రెస్పెక్ట్ చేస్తూ, మనం ఇటు విధంగా మనం బిహేవ్ చేస్తే, తెలుసుకుంటే, అటువంటి వారిని మనం తెలుసుకొని మనం అవాయిడ్ చేస్తే మనం అందరం హ్యాపీగా ఉండగలం. థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్. లాస్ట్గా క్లోజ్ చేసే ముందు ఒక చిన్న ప్రేయర్ చేస్తాను. సో ఈ కరోనా టైమ్స్లో కూడా అందరూ సఫర్ అవుతున్నారు, వాళ్ళ గురించి కూడా చిన్న ప్రేయర్ చేస్తాను. వీలైతే మీరు నాతో ఏకీభవించండి. నేను ప్రేయర్ చేసినప్పుడు డెఫినెట్గా ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు. ఓకే, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేస్తున్నాను. Heavenly Father, thank you Father for giving us this opportunity to talk to you this morning. ఎంతోమంది తండ్రి ఈ టైంలో ఇంకా కేసులు పెరుగుతూ ఉండగా సఫర్ అవుతున్నారు తండ్రి, కష్టాల్లో ఉన్నారు తండ్రి, బాధల్లో ఉన్నారు తండ్రి. వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను. మనీ లేకుండా సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తండ్రి. ఇంట్లోనే బాధపడుతున్న వాళ్ళు, హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ లేక సఫర్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి, మీరే బలపరచండి, మీరే జ్ఞానమును, శక్తిని దయచేయండి తండ్రి. ఈరోజు వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు ఇచ్చిన మెసేజ్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేమందరూ మా లైఫ్లో అప్లై చేసుకొని ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి తండ్రి. ఇంకా సఫరింగ్లో ఉన్న వారు అందరి గురించి ప్రేయర్ చేస్తాను. ఇల్లు లేనివారు, డబ్బు లేనివారు, బట్టలు లేనివారు, తిండి లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి, మీరే బలపరచండి, మీరే జ్ఞానమును, శక్తిని దయచేయండి. తోడుగున్నాడు తండ్రి. వాళ్ళ కన్నీరుని చూడండి తండ్రి. వాళ్ళు పడుతున్న కష్టాలని మీరు ఒకసారి గమనించండి తండ్రి. మీరే తండ్రి చూసి తండ్రి బలపరచండి, జ్ఞానమును దయచేయండి. వాళ్ళకి కావాల్సిన దయచేసి మీరు నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి సఫరింగ్ని తీసివేయమని అడుగుతున్నాను తండ్రి. కరోనా వైరస్ని తొలగించమని అడుగుతున్నాను తండ్రి. మీ కర్స్ని తండ్రి, మీ యొక్క కృపను బట్టి, మీ ప్రేమని, జాలి, కనికరం మాపని చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఈ యొక్క సఫరింగ్ నుంచి మాకు విడుదల దయచేయండి. ఈ బాండేజ్ నుంచి మాకు విడుదల దయచేయండి. సంతోషము, సమాధానము మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మీరే బలపరచాలని నమ్ముతున్నాం తండ్రి. మేము ప్రేయర్ చేస్తున్నాం తండ్రి. ఇక వైరస్ ఒక విరులెన్స్ తగ్గాలని, ఎఫెక్ట్ అవుతున్న వారు రికవర్ అవ్వాలని, ఎఫెక్ట్ అవ్వకుండా మీరే తగ్గించమని బతిమాలుకుంటున్నాను తండ్రి. ఎంతోమంది ఉద్యోగం కోల్పోయారు, ఎంతోమంది డబ్బులు లేకుండా కష్టాలు పడుతున్నారు, ఎంతోమంది తండ్రి తినడానికి తిండి లేకుండా కష్టాలు పడుతున్నారు తండ్రి. తండ్రి బాధనంతా తండ్రి దయచేసి చూడమని అడుగుతున్నాం తండ్రి. మీరే విడిపించండి, మీరే సంతోషం దయచేయండి. ఈ వైరస్ని కంప్లీట్గా మీరు తీసివేసి తండ్రి ఒక బ్యూటిఫుల్ లైఫ్ని, ఒక హ్యాపీ లైఫ్ని,
పీస్ఫుల్ లైఫ్ని వింటున్న ప్రతి ఒక్కరికి మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం. ఎవరైతే నాతో కలిసి ఈ మెసేజ్ వినారో అందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. పర్టికులర్గా పేరు పేరు చెప్పిన అందరి గురించి వాళ్ళకి ఏది అవసరమో మీకు తెలుసును. ఏ బ్లెస్సింగ్స్ మీరు దాచుంచారో మీరు దయచేయండి. వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నాయో మీకు తెలుసును. వాళ్ళ లైఫ్ను, వాళ్ళ ప్లాన్స్ని, వాళ్ళ ఫ్యూచర్ని మీరే మార్గం చూపించి నడిపించి బ్లెస్సింగ్స్ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మేమందరం కూడా సంతోషించి ఆనందించి ఏకీభవించి మీ సాక్షులుగా జీవించడానికి, ఒక మంచి పర్సన్స్గా లైఫ్లో జీవించడానికి మీ కృపను చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు ఈవినింగ్ మళ్ళీ ఇంకొకసారి 7 o'clock నేను లైవ్ వస్తాను, స్పెషల్గా COVID-19 గురించి మాట్లాడడానికి. మీ డౌట్స్ ఉంటే డైరెక్ట్గా అడగండి, మెసేజ్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను ఫేస్బుక్లో. సో ఈరోజు సండే ఈవినింగ్ 7 o'clock మళ్ళీ నేను లైవ్ వస్తాను ఫేస్బుక్లో. COVID-19 గురించి అప్డేట్స్, ట్రీట్మెంట్, ప్రోటోకాల్స్, వస్తే ఏం చేయాలి, టెస్ట్ ఎక్కడ చేసుకోవాలి, ఎక్కడ జాయిన్ అవ్వాలి, మీ డౌట్స్ ఏమైతే ఉన్న ట్రీట్మెంట్ ఏమున్నది, ఎక్కడ ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈరోజు ఈవినింగ్ 7 o'clock మీరు నాతో కలిసి డైరెక్ట్గా లైవ్లోకి వచ్చినట్లయితే మీరు క్వశ్చన్స్ అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. మీ డౌట్స్ అన్నీ మీరు క్లారిఫై చేసుకోండి COVID-19 గురించి. ఓకే, వైజాగ్లో జరుగుతుందేంటి, ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, అన్ని విషయాలు మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే COVID-19 గురించి నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, టుడే ఈవినింగ్ 7 o'clock లైవ్ ఆన్ ఫేస్బుక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హ్యావ్ ఏ హ్యాపీ సండే, హ్యాపీ వీకెండ్. ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి, ఇంట్లోనే ఉండండి, అస్సలు బయటికి రావద్దు. అవసరం ఉంటే తప్ప, పని ఉంటే తప్ప బయటికి మాత్రం రావద్దు ఎవరు కూడా. 2 months కేర్ఫుల్గా ఉండండి. పెద్దవాళ్ళని ఇంట్లోనే ఉంచండి, మీరు కూడా బయటికి వెళ్ళొద్దు. వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే మీరు బయటికి వెళ్ళినా వాళ్ళకి రిస్క్. సో డోంట్ గో అవుట్ ఎనీవేర్, ఇంట్లోనే ఉండండి. ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ తప్ప బయటకు వెళ్ళొద్దు. ఓకే, బీ హ్యాపీ, బీ సేఫ్, స్టే అట్ home. See you next week, and today evening 7 o'clock live for updates on COVID-19. Bye, have a nice day, praise the Lord.